ఓం నమో వెంకటేశాయ శ్రియః కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ప్రతినిత్యము కూడా తిరుమల క్షేత్రము యందు ఆ వేదవేద్యుడైనటువంటి శ్రీనివాసుని యొక్క దివ్య అనుగ్రహము చేత మనము మహాభారత అంతర్గత అరణ్యపర్వ పారాయణం చేసుకుంటూ ఉన్నాం. తత్సంబంధమైనటువంటి అనేక విశేష ధర్మాలని మనం తెలుసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు విఘ్నేశ్వర ధ్యానాది సత్సంకల్పములతో సత్సంకల్పం చేసుకుందాం. ఆ తదుపరి యథావిధిగా ప్రవచన ఘట్టాన్ని మనమంతా కూడా చక్కగా శ్రవణం చేద్దాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం. సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం. శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధినివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి ఏకత్రింశోऽధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వాచం తతో జయముదీరయేత్. ప్రతినిత్యము కూడా ఆ శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య చరణార సన్నిధియందు మనం మహాభారత అంతర్గత వనపర్వ పారాయణం చేసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు యథాశక్తి కలియుగ ధర్మములను ఈరోజు మనం తెలుసుకోవడానికి యత్కించిత్ ప్రయత్నం చేద్దాం. సహజంగా మనందరికీ కూడా తెలిసినటువంటిదే, యుగములు 4 కృతత్రేతాద్వాపర కలియుగములు అని. ఈ కృతయుగములో ధర్మం అనేటటువంటిది 4 పాదముల యందు నిత్యము కూడా నడుస్తూ ఉంటుందట. అదేవిధంగా త్రేతాయుగములో 3 పాదముల యందు ధర్మము, 1 పాదము యందు అధర్మము. అదేవిధంగా ద్వాపర యుగము యందు సమానంగా ఉంటుందట. ధర్మము 2 పాదముల యందు, అధర్మము కూడా 2 పాదముల యందు నడుస్తూ ఉంటుందట. అంటే మానవులు ఆ విధంగా ప్రవర్తిస్తారు అని దాని యొక్క తాత్పర్యం. మరి మనమంతా కూడా కలియుగంలో ఉన్నాం. అందులో మొట్టమొదటి ప్రథమ పాదంలోనే ఉన్నాం. ఇంకా ఇందులో కూడా 4 పాదాలు అవ్వాలి. ఈ కలియుగంలో ధర్మం ఏ విధంగా ఉంటుంది అని అంటే అది కేవలము 1 పాదం యందే
నడుస్తూ ఉంటుందట. మిగిలినటువంటి 3 పాదములు కూడా అధర్మాన్ని ఆశ్రయించి ఉంటుందట. అంతటి యుగంలో, కలియుగంలో ఇప్పుడు మనం ఉన్నాం. ఈ కలియుగము అసలు ఏ విధంగా ఉంటుంది అని మనం కాస్త కలియుగంలో చెప్పబడినటువంటి ధర్మములు ఏ విధంగా ఉంటాయి, మానవుల యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అని తత్సంబంధమైనటువంటి ధర్మములన్నింటినీ కూడా ఎత్కించుతూ ఈరోజు మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సహజంగా మనం చూస్తూనే ఉంటాం, ఒక వేదానికి 6 అంగాలు అని. అంగములలో 6 అంగములలో కూడా ఒకటి జ్యోతిష్య శాస్త్రం. జ్యోతిష్య శాస్త్రం అంటే మనం ఏమనుకుంటాం అనంటే, భవిష్యత్తు ఏదైతే ఉందో అది మనకు తెలియటానికి, రాబోయే కాలంలో మనకి ఏం జరిగిపోతుందో అనేటటువంటి ఉద్దేశ్యంతో, తదుపరి వర్తమాన కాలంలో మనం ఏం చేయబోతాం, మన యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, భూతకాలంలో మనం చేసినటువంటి కర్మల ద్వారా మనం ఏ విధమైనటువంటి స్థితిని అంటే కర్మఫలాన్ని మనం అనుభవిస్తాము అనేటటువంటి భూత భవిష్యత్ వర్తమానముల యొక్క కాలాన్ని అంటే కర్మఫలాన్ని మనకు తెలియచెప్పేది అనేటటువంటిది జ్యోతిష శాస్త్రం. అంటే ఎందుకు మనం ఆ విధంగా చేస్తున్నాము, మనం ఎందుకు ఎప్పుడో జరిగేది మనం ఎందుకు ఈరోజు తెలుసుకోవటము అని అంటే, ముందు జరగబోయేటటువంటి కీడు ఏదైతే ఉందో, అధర్మం ఏదైతే ఉందో, మనకు జరగబోయేటటువంటి నష్టము దుఃఖము ఏదైతే ఉందో, ఆ శోకములన్నిటినీ కూడా ఇప్పుడు మనం చేసేటటువంటి కర్మాచరణ ద్వారా దాన్ని తొలగించుకోవచ్చు అని మనకు తత్సంబంధమైనటువంటి కర్మలన్నిటికీ కూడా ఉపాయం అనేటటువంటిది మహర్షుల ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు చెప్పబోయేటటువంటి ఈ యుగ విశేషములు కూడా భవిష్యత్తు కాలంలో మనం ఈ విధంగా ప్రవర్తించబోతాము కాబట్టి ఆ విధంగా మనం ప్రవర్తిస్తే మనకు జరగబోయేటటువంటిది కేవలము నష్టము దుఃఖము, భావితరములకు ఎటువంటి సుఖమనేటటువంటిది ఉండదు అనేటటువంటి భావన చేత ఈరోజు మనమంతా కూడా చక్కగా ముందుగానే తత్సంబంధమైనటువంటి ధర్మములను ఎత్కించిత్ మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ ధర్మం అనేటటువంటిది కలియుగంలో ఎలా ఉంటుంది అని అంటే చెబుతున్నారు, చతుర్థాంశేన ధర్మస్తు మనుష్యాన్ ఉపతిష్టతి. మనం పూర్వం చెప్పుకున్నట్లే ధర్మం అనేటటువంటిది ఒక పాదము యందు ఉంటుంది, మిగిలినటువంటి అధర్మం ఏదైతే ఉందో అది 3 పాదములను ఆశ్రయించి ఉంటుంది. అంటే అన్యాయం చేయడానికి మానవులు అనేటటువంటి వారు ఎక్కువగా ఇష్టపడతారు అని దాని యొక్క తాత్పర్యం. అదేవిధంగా వారు ఇంకా ఏ విధంగా ఉంటారట అని అంటే, ఆయు వీర్యం అథో బుద్ధి బలం తేజశ్చ పాండవ మనుష్యానాం అనుయుగం హ్రసతీతి నిబోధమే. ఈ మనుష్యానాం, ఈ మానవుల యొక్క ఆయుష్ ఏదైతే ఉందో ఆ ఆయుష్, అదేవిధంగా వీర్యం వాడి యొక్క శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి, అదేవిధంగా బుద్ధి, అదేవిధంగా బలం, ఈ 4 కూడా తేజస్సు, ఈ 5 కూడా కేవలము కలియుగంలో అంత ప్రభావం అంటే కృతయుగంలో మనుష్యులకి ఇచ్చినటువంటి ఆయుస్సు కావచ్చు, తేజస్సు కావచ్చు, బుద్ధి కావచ్చు, బలం కావచ్చు, ఇవి ఏవి కూడా కృతయుగంలో అనేటటువంటిది చాలా తక్కువ, కలియుగంలో అనేటటువంటిది చాలా తక్కువగా ఉంటుంది కృతయుగము కన్నా అని చెప్పడం జరుగుతోంది. మనుష్యానాం అనుయుగం హ్రసతీతి నిబోధమే. అది కూడా ఎలాగా అనుయుగం, కృతయుగము కన్నా త్రేతాయుగంలోను, త్రేతాయుగం కన్నా ద్వాపర యుగంలోను, ద్వాపర యుగంలో కన్నా కలియుగంలోను. అందుకేనేమో మనందరికీ కూడా దాదాపుగా 100 సంవత్సరములు ఆయుఃప్రమాణము అని అంటే అంతవరకు 100 సంవత్సరములు అనేటటువంటిది జీవించకనే మనము ముందుగానే మరణానికి గురి అవుతూ ఉన్నాం. దానికి కారణం ఏమిటి అని అంటే ఈ కలియుగంలో చెప్పబడినటువంటి ధర్మముల వలన. మనం తత్సంబంధంగా మనం ఏ విధంగా ఉండాలి అనేటటువంటి విషయాలను కూడా మనం యథావిధిగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఆ తదుపరి ఇంకా ఏమంటున్నారట అని అంటే, రాజానః బ్రాహ్మణా వైశ్యాః శూద్రాశ్చైవ యుధిష్ఠిర వ్యాజైః ధర్మం చరిష్యంతి ధర్మ వైతంసికా నరాః. వీరంతా కూడా ఎవరైతే ఉన్నారో ఈ మానవులంతా కూడా బ్రాహ్మణులు కావచ్చు, క్షత్రియులు కావచ్చు, వైశ్యులు కావచ్చు, ఇతరులు ఎవరెవరైతే ఉన్నారో వారంతా కూడా, మానవులంతా కూడా
కేవలము వ్యాజై ధర్మం చరిష్యంతి. వాడు నిత్యము కూడా ఆ ధర్మాన్ని ఎలా ఆచరిస్తారంట అనంటే కేవలము కపటముతో ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటారట. ఇంకా ఎలా ఉంటారట అనంటే ధర్మ వైతంసికా నరాహ, వారికి ధర్మము యందు కుటిలత్వం కలిగినటువంటి వారై ఉంటారట. ఈ ధర్మం చేయడం వలన మనకు కలిగేటటువంటి లాభం ఏమిటి? ఒకరికి మనం సహాయం చేస్తే మనకు కలిగేటటువంటి లాభం ఏంటి? ఒకరితో మనం మాట్లాడితే ప్రేమగా మనకు కలిగేటటువంటి లాభం ఏంటి అనేటటువంటి బుద్ధితో వాడు ప్రవర్తిస్తూ ఉంటాడట. ఇంకా ఏ విధంగా ఉంటారట అంటే సత్యం సంక్షేప్స్యతే లోకే నరై పండితమానిభి. నిత్యము కూడా యథావిధిగా వాడు సత్యం ఆచరించేటటువంటి వాడు కూడా పునః వాడు ఆ సత్యాన్ని నశింపబడేట్లుగా వాడు ప్రవర్తిస్తూ ఉంటాడట. అది కూడా ఎటువంటి వారి చేత అంటే నరై పండితమానిభి, వారు మామూలుగా కాదు పండితోత్తముల చేతనే ఆ సత్యాన్ని అనేటటువంటిది చాలా తగ్గించేట్టుగా ఈ యుగం అనేటటువంటిది ఉంటుంది అని దాని యొక్క తాత్పర్యం. ఇంకా ఏ విధంగా ఉంటుందట అంటే సత్యహానా తతస్తేషాం ఆయురల్పం భవిష్యతి ఆయుషః ప్రక్షయాత్ విద్యాం నశక్ష్యంతి ఉపజీవితుం. సరే, సత్యం నశిస్తే కలిగేటటువంటి దుష్ఫలితం ఏమిటి? సత్యాన్ని మనం ఎందుకు కాపాడాలి అనంటే పూర్వం నిన్న కూడా మనం చెప్పుకున్నాం వాక్శౌచం అని మనం చెప్పుకున్నాం. వాక్శౌచం అంటే ఏమనుకున్నాం అనంటే మనకు మనస్సులో మనకు ఏదైతే అనిపిస్తుందో అదే యథావిధిగా తూచా తప్పకుండా మనం మాట్లాడాలి. ఏదైతే మనసులో మనకు భావన ఉందో ఆ విధంగానే మనం ప్రవర్తించాలి అని మనం పూర్వం నిన్నటి రోజున మనం చెప్పుకున్నాం. తత్సంబంధమైనటువంటి విషయాన్నే పునః ఆ సత్యహాని కలిగినట్లయితే ఏమవుతుంది అనంటే తేషాం ఆయురల్పం భవిష్యతి, వారికి ఆ వాక్ అనేటటువంటిది ఎప్పుడు అశుద్ధంగా ఉంటుందో అంటే వాడు ఎప్పుడూ కూడా అబద్ధమాడుతూ ఉంటాడో, సత్యాన్ని పక్కద్రోవ పట్టడానికి వాడు ఎప్పుడూ కూడా నిరంతరము ప్రవర్తిస్తూ ఉంటాడో వాడికి ఖచ్చితంగా ఆయురల్పం భవిష్యతి, వాడికి ఆయుష్ అనేటటువంటిది క్షీణిస్తుంది. ఇంకా ఏమిటట అనంటే ఆయుషః ప్రక్షయాద్ విద్యాం, మనకు ఆయుష్ ఉంటే కదా విద్య అనేటటువంటిది మనం నేర్చుకోవడానికి, జ్ఞానం అనేటటువంటిది మనకు కలగాలి అని అంటే మనకెంతో ఆయుష్ ఆరోగ్యం అనేటటువంటిది ఎప్పుడూ కూడా సహకరించాలి. అలా సహకరించకపోతే మనం ఏ విధంగా దానిని వేదంలో ఉన్నటువంటి ధర్మాలన్నింటినీ కూడా మనం ఏ విధంగా తెలుసుకోవడానికి అవకాశం లేదు. దానికి కారణం ఏమిటి? ఆయుస్సు తగ్గడానికి గల కారణం ఏమిటి? అసత్యాన్ని మనం ప్రచారింప చేయటం, నలుగురికి కూడా అసత్యాన్నే చెప్పడం, సత్యాన్ని అనేటటువంటిది పక్కత్రోవ పట్టించడం, ఈ విధమైనటువంటి స్థితి కలుగుతుంది. ఇంకా అలా ఎప్పుడైతే వాడికి బుద్ధి అంటే విద్యను వాడు నేర్చుకోకపోడో వాడికి నశక్ష్యంతి ఉపజీవితం, వాడు కనీసము వాడు జీవించడానికి కూడా వాడు ఇబ్బంది పడతాడు. కాబట్టి ఎప్పుడూ కూడా మీరు సత్యహాని చేయకండి, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడండి. మన మనస్సుకు ఏది తోచుతే అది కూడా నాకేదో ఇప్పుడు అనిపించింది, మిమ్మల్ని ఏదో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడాలి అని నా మనసుకు అనిపించింది కాబట్టి నేనేదో మీతో గట్టిగా మాట్లాడుతున్నాను అని చెప్పి పక్కవాడి మనస్సును ఇబ్బంది పెట్టడం అనేటటువంటిది కాదు అర్థం. మన మనస్సు ఏదైతే ఉందో ఆ మనస్సు ఎప్పుడూ ధర్మరుచి అయి ఉండాలి. అంటే ధర్మంలో శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయం ఏదైతే ఉందో దాన్ని అతిక్రమించకుండా ఒకరికి న్యాయం చేసేటటువంటి విధంగా, ఒకరికి సహాయం చేసేటటువంటి విధంగా మన మనస్సు ఆలోచించాలి. మన మనస్సులో ఆలోచించినటువంటి విషయాన్ని ఏదైతే ఉందో దాన్నే యథాతథంగా మనం మాట్లాడగలగాలి. అలా మాట్లాడగలిగితే దానికి ఎప్పుడూ కూడా సత్యహాని కలగదు, నిత్యము కూడా అది సంరక్షింపబడుతుంది. అది సంరక్షింపబడితే మనల్ని మనం సంరక్షింపబడుకుంటాము అని దాని యొక్క తాత్పర్యం. ఇంకా ఏమిటట అంటే పూర్వం మనం చెప్పుకున్నారు ఆయుష్ హీనం అవ్వడం వలన వాడికి విద్యాహీనం కలుగుతుంది అని చెప్పుకున్నాం. విద్యాహీనాన్ అనవిజ్ఞానాత్ లోభః అపి భవిష్యతి. ఈ విధంగా విద్యావిహీనులను విజ్ఞాన శూన్యులు అవ్వడం వలన లోభం కూడా వాడికి ఆశ్రయిస్తూ ఉంటుంది. అంటే వాడికి ఏమీ చదువుకోడు, వాడికి చదువుకోకపోయినా అంటే అంతో ఇంతో ఇప్పుడు మనం చదువుకుంటున్నామంటే ఇది కాదు జ్ఞానం. జ్ఞానం అంటే ఏమిటి అని అంటే యథావిధిగా ధర్మ మార్గంలో ప్రవర్తించడమే సరి అయినటువంటి జ్ఞానం. మనం దానిని ఎప్పుడైతే మనం తెలుసుకోలేకపోతామో,
ఇప్పుడేదో మనం ఏదో చదువుకున్నంత మాత్రం నేనేదో ఎంఏ చేశాను, నేనేదో పిహెచ్డి చేశాను, నేను పలానా ఎంబీబీఎస్ చేశాను, పలానా ఇంకొక ఉన్నత విద్యను నేను అధ్యయనం చేశాను, ఇది కాదు సనాతన ధర్మం యొక్క వాక్యము. ఏమిటి అనంటే, మనం విద్యను అభ్యసించాము అనంటే ఇతరులకు ఎప్పటికీ కూడా మనం సహాయం చేసేటటువంటి విధంగా మనం ఉండాలి. ఎప్పుడూ కూడా అపకారం చేయకుండా మనం ప్రవర్తించాలి. ఆ విధంగా ఎవరైతే ప్రవర్తిస్తారో వారికి మాత్రమే ఎప్పుడూ కూడా ధర్మం, వారిని మాత్రమే ఎప్పుడూ కూడా ధర్మం సంరక్షిస్తుంది అని శాస్త్రము యొక్క మాట. అదేవిధంగా ఈ విధంగా వాడు ఎప్పుడైతే విద్యా విహీనుడవుతాడో అప్పుడు వాడికి లోభం కూడా కలుగుతుంది. అంటే మనం సరైనటువంటి క్వాలిఫికేషన్ పర్సన్ మనం కాకపోతే మనం ఏం చేస్తాం, ఏదైనా ఒక వ్యవహారం జరపాలి అని అంటే మనం ఎలాగో దానిలో రాణించలేం. అప్పుడు మనం ఏం చేస్తాం, తప్పుదారి పట్టడానికి అవకాశం ఉంటుంది, పక్కదారి వెళ్ళడానికి మనకు అవకాశం ఉంటుంది. ఆ అవకాశం ఎప్పుడూ కూడా మనం ఇవ్వకూడదు అని దాని యొక్క తాత్పర్యం. అంటే అర్థం ఏమిటి అని అంటే, దీని ద్వారా మనం చక్కగా విద్యను చక్కగా అధ్యయనం చేయాలి. విద్యను అధ్యయనం చేయాలి అంటే మూలం ఏదైతే ఉందో దానికి భంగం కలగకుండా మనం ప్రవర్తించాలి అని దాని యొక్క తాత్పర్యం. ఇంకా ఏమిటి, సరే లోభం వచ్చిందయ్యా, నేనేదో పక్కత్రవ పడతాను, నాలో ఏదో లోభత్వం ఉంది, మరి నేనేం చేయాలి, దాని ద్వారా కలిగేటటువంటి ఫలితం ఏమిటి అని అంటే చెబుతున్నారు, లోభ క్రోధపరామూఢాః. వీడు లోభాన్ని ఆశ్రయించి లోభత్వమును కలిగినటువంటి వాడు. ఇంకా ఎటువంటి వాడు అని అంటే, లోభము ద్వారా వీడికి క్రోధం వస్తుంది. ఎందుకంటే నువ్వు అన్ఫిట్ అయ్యా అని అన్నావు అంటే వీడికి వెంటనే కోపం వచ్చేస్తుంది. కోపం రావడం వలన ఏమవుతుంది, మూఢాహ, వాడికి ఏమాత్రం జ్ఞానం దాని యందు ఉండక ఇష్టం వచ్చినట్లు గట్టిగా మాట్లాడడం, వీలైతే వాడికి ఇంకాస్త భుజబలం ఉన్నట్లయితే కాస్త చెయ్యి కూడా చేసుకుంటాడు. ఈ విధమైనటువంటి స్థితి కలుగుతుంది. అలా కలిగినప్పుడు ఏమవుతుంది అనంటే, కామాసక్తాశ్చ మానవాహ, వాడికి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ ఉంటాడట. ఈ విధమైనటువంటి స్థితి కలిగినప్పుడు తద్వారా ఏమవుతుంది అనంటే, వైరబద్ధ భవిష్యంతి పరస్పర వధైషిణః. వైరబద్ధ, నిత్యము కూడా వాడు ఏమవుతాడు అనంటే, ఒకరితో ఒకరు వాడెప్పుడు కూడా వైరం పడుతూ ఉంటాడు. అంటే యుద్ధం, గొడవ పడుతూనే ఉంటాడు. వాడితో ఎవ్వరూ కూడా సఖ్యతగా ప్రవర్తించరు. వాడిని ఎందుకురా నాయనా మాట్లాడతావు, వాడితో మాట్లాడితే ఇంకా చాలు, వాడిని తప్ప నేను ఎవరితోనైనా మాట్లాడతాను అనే చెప్పేటటువంటి స్థితికి మనం ఎప్పుడు కూడా రాకూడదు. అది దేని ద్వారా వస్తుంది అంటే, కేవలము సత్యహాని ద్వారా కలుగుతుంది అని మరి ఒక్క మారు తెలియచేస్తున్నారు. ఇంకా ఏ విధంగా ఉంటుంది, కేవలము మాట్లాడడం వరకు మాత్రమే కాదట అనంటే, పరస్పర వధైషిణః, వారు ఇరువురు కూడా వాడు నాకు అన్యాయం చేస్తున్నాడు కాబట్టి నేను వాడిని చంపడానికైనా నేను తెగిస్తాను. వధైషిణః, వాడు ఇష్టపడతాడు, చంపడానికైనా ఇష్టపడతారు. దేని ద్వారా అనంటే, ఈ సత్యహాని ద్వారా. ఈ కలియుగ ధర్మములు ఈ విధంగా మనల్ని ప్రచోదన చేస్తాయి. కాబట్టి మనం చెప్పబడినటువంటి ధర్మములు ఏవైతే ఉన్నాయో ఆ ధర్మాన్ని నిత్యము కూడా మనం సంరక్షించడానికే ప్రయత్నించాలి. ఈరోజు మనం బాగానే ఉంటాం, రేపొద్దున అది మన పిల్లలు కావచ్చు, తర్వాత భావితరాలు ఎవరెవరైతే ఉన్నారో వారందరికీ చాలా ఇబ్బందిగా ఏర్పడతాయి. ఎవరికి ఏది తోరిస్తే అదే దాని యొక్క ధర్మము అని చెప్పేటటువంటి స్థితిలో ఉన్నది ప్రస్తుత లోకం. ఇంకా ఏ విధంగా ఉంటాడట వాడు అనంటే, తపస్సత్య వివర్జితాః, వాడికి ఏమాత్రము కూడా ఇది ఈ విధంగా మనం ప్రవర్తించాలి, ఈ విధంగా మనం ఉండాలి అనేటటువంటి జ్ఞానం లేకుండా వాడు నిత్యము కూడా తపస్సత్య వివర్జితాః, తపస్సును వదిలేస్తాడు. అదేవిధంగా సత్యమును మాట్లాడడు. వాడు నిత్యము కూడా ఎదుటివాడిని మెప్పించడానికి మనం ఏ విధంగా మాట్లాడితే వాడు మెప్పు పొందుతాడో, వాడు మనల్ని మెచ్చుకుంటాడో ఆ విధంగానే మనం మాట్లాడడానికి ప్రయత్నిస్తాం. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం. తద్వారా ఏమవుతుంది అంటే, అంతా కూడా ఒక మాయలాగా కమ్ముకుంటుంది. ఆ తదుపరి ఎప్పుడోసారి వాడికి తెలుస్తుంది, ఇది నాయన వాడు చెప్పినవాడు ఈ విధంగా అబద్ధం చెప్పాడు అనేటటువంటిది. తద్వారా ఏమవుతుంది అంటే, వైరమే కలుగుతుంది, ఇంకొకటి ఏం కాదు. ఇంకా ఏమవుతుంది అనంటే, ఈదృశో భవితాలోక యుగాంతే పర్యుపస్థితే వస్త్రాణం ప్రవరాశాని ధాన్యానాం కోరదూషకాః భార్యా మిత్రాశ్చ పురుషాః భవిష్యంతి యుగక్షయే. ఇంకా చివరికి ఏమవుతారట అనంటే, వారికి మిత్రులంటూ ఇంకా ఎవరూ ఉండరట. భార్యకు భర్తనే మిత్రుడు, భర్తకి భార్యనే మిత్రువు. ఇంకా అందరినీ కూడా వీడు కోల్పోతాడట. ఇంకా ఏ విధంగా ఉంటారట అనంటే, దుహంతశ్చ అపి అజైడకం, నిత్యము కూడా
గోసు నష్టాసు పురుషాః ఏపి నిత్యం ధృతవ్రతాః. గోషు నష్టాసు, ఈ గోసంపదంతా కూడా చివరికి నశించుకుపోయి ఒక బర్రెల నుండో లేదు మేకల నుండో తద్వారా రాబడినటువంటి పాలు కావచ్చు, పెరుగు కావచ్చు, వాటిని మనం భక్షించేటటువంటి స్థితికి మనం వస్తామట. అంటే గోసంపద అనేటటువంటిది పూర్తిగా నశించుకుపోతుంది అని దాని యొక్క తాత్పర్యం. ఇంకా అది ఎందుకు ఆ విధంగా చెబుతున్నారు అని అంటే, మన అన్ని పశువులలో కల్లా గోపశువు అనేటటువంటిది చాలా వైశిష్ట్యంగా చెబుతారు. గవామంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ. గవాం అంగేషు తిష్టంతి, గోవు యొక్క ప్రతి అంగము యందు కూడా సమస్తమైనటువంటి దేవతలు, సమస్తమైనటువంటి భూభాండ ప్రపంచమంతా కూడా ఆ గోవు యొక్క ప్రతి అంగము యందు ఆశ్రయించి ఉంటుంది. కాబట్టి గోవును ఎప్పుడూ కూడా హింసించరాదు అని మనకు మహర్షులు చెబితే మనమేం చేస్తున్నాం, గోవులను ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తింపజేస్తూ ఉన్నాం. కాబట్టి ఎప్పుడూ కూడా గోరక్షణ మనం చెయ్యాలి. అదేవిధంగా గోవును ఎప్పుడు కూడా హింస చేయకుండా మనం ప్రవర్తించాలి. ఇంకా ఏమంటున్నారట అనంటే, గోసు నష్టాసు పురుషాః ఏపి నిత్యం ధృతవ్రతాః తేపి లోభ సమాయుక్తాః భవిష్యంతి యుగక్షయే అన్యోన్యం పరిముష్ణంతః హింసయంతశ్చ మానవాః అజపా నాస్తికాస్తేనాః భవిష్యంతి యుగక్షయే. సరే, ఇంకా ఏ విధంగా ప్రవర్తిస్తారట అనంటే, ఈ యుగాంతములలో ఒకరినొకరు దోచుకుంటూ ఉంటారట. అన్యోన్యం పరిముష్ణంతః, నా దగ్గర ఏదైతే ఉందో పక్కవాడు దాన్ని దోచేస్తాడట. పక్కవాడి దగ్గర ఏదైతే ఉందో అది నేను తీసుకునేటటువంటి స్థితిగా నా బుద్ధి ప్రవర్తింపచేస్తూ ఉంటుందట. ఇంకా ఎలా ఉంటుందట అనంటే, హింసయంతశ్చ మానవాః, ఒకరినొకరు నిత్యము కూడా హింసించుకుంటూ ఉంటారట. ఒకరు బాగుపడుతూ ఉంటే మనం చూడలేనటువంటి పరిస్థితి. ఆ విధమైనటువంటి స్థితి, వ్యాకులత మనకు మనస్సుకు చెంది వాడిని ఏ విధంగా కూడా వాడి యొక్క ఉన్నతికి మనం సహాయం కాకూడదు అనేటటువంటి గట్టి సంకల్పం చేసుకొని వాడిని నిత్యము కూడా నాశనం చేయడానికి ప్రవర్తిస్తూ ఉంటారట. ఇంకా ఏ విధంగా తయారవుతారట అనంటే, అజపాహ, ఎటువంటి జపము, గాయత్రి జపం కాదు, స్వామివారి జపం కాదు, అమ్మవారి ఎటువంటి జపం చేయకుండా నిత్యము కూడా జపహీనులై వారు ప్రవర్తిస్తూ ఉంటారట. ఇంకా ఏ విధంగా ఉంటారట, నాస్తికాహ, నాస్తికులై ఉంటారట. ఇది పూర్వం మనం ఆచార్యుల వారి ద్వారా మనం తెలుసుకున్నాం. నాస్తికః, నాస్తిక శబ్దానికి అర్థం ఏమిటి అని అంటే, వేద విహితమైనటువంటి ధర్మాచరణ చేయకుండా ఉండటం. వీడు చేయకుండా ఉండటం, ఎవరైనా చేస్తూ ఉంటే దానిని కూడా వీడు ప్రతిఘటించడం. వీరు ఎవరైతే ఉన్నారో వారు నాస్తికులు అని అర్థం. ఇప్పుడు అందరూ కూడా అలాగే తయారవుతారు అని దాని యొక్క తాత్పర్యం. అలా ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మనం ఎందుకు ఈ విధమైనటువంటి స్థితులను మనం తెలుసుకుంటున్నాము అనంటే, యుగాంత విషయాలను మనం ఎందుకు తెలుసుకుంటున్నాము అనంటే, భవిష్యత్ కాలంలో ఆ విధంగా మన బుద్ధి అనేటటువంటిది ఎప్పుడూ కూడా అన్యాయం మీద, అధర్మం మీద ప్రచోదన చేస్తుంది. కాబట్టి తద్వారా భావితరాలకి ఎప్పుడూ కూడా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి మన సనాతన ధర్మాన్ని మనం సంరక్షించడమే మనకు శ్రేయస్సు. కాబట్టి దానిని మనం తెలుసుకుంటూ ఒక్కొక్క దాన్ని చెడు ఆలోచన ఎప్పుడైతే వస్తుందో దానిని వెంటనే నిర్మూలించడానికి మనం ప్రయత్నించుకోవాలి, గట్టిగా ప్రయత్నించాలి. అలా చేయకపోతే తద్వారా కలిగేటటువంటి నష్టం మనకే, అందులో ఎటువంటి సంశయం లేదు. అదే చెప్తున్నారు, నాస్తికాహ. ఇంకా ఏ విధంగా అవుతారట, స్థేనాహ భవిష్యంతి. స్థేనాహ, వాడు ఇంకా సాక్షాత్తు దొంగనే అయిపోతాడట. దొంగ అంటే తన దగ్గర ఉన్నటువంటి వస్తువు ఉన్నా వాడికి సరిపోదు, పక్కవాడి దగ్గర ఉన్నటువంటి వస్తువు ఏదైతే ఉందో దాని మీద ఖచ్చితంగా వాడికి రుచి కలుగుతుంది, వెంటనే దానిని తీసేసుకుంటాడట. అది దేనికైనా వాడు తెగించి మరీ తీసుకుంటాడు. వాడు మంచిగా అడిగితే ఇస్తే ఓకే, లేదు అని అంటే 4 కొట్టైనా తీసుకుంటాడు, లేదు ఇంకొక రకంగా ప్రవర్తించైనా దానిని సంపాదించడానికే వాడు ప్రయత్నిస్తాడు అని దాని యొక్క తాత్పర్యం. స్థేనాహ భవిష్యంతి. ఇంకా ఏ విధంగా ఉంటారట అని అంటే, చూడండి, సరిత్తీరేషు కుద్దాలై వాపయిష్యంతి చౌషధీహి. నదీ తీరంలో ఒక చోట, ఇప్పుడు మనకు ఉదాహరణకి ఒక స్వర్ణముఖి నది ఉందనుకోండి. ఈ స్వర్ణముఖి నది తీరము యందు మనము ఓషధులను ఉన్నాం. అంటే ఏదైనా ఒక పంట వేయాలి అని అంటే ఆ నదీ తీరము యందు మనం వేసినప్పటికీ కూడా ఆ ఓషధులు అనేటటువంటిది మనకు తక్కువ ఫలితాన్ని ఇస్తాయి. అంటే అవి పండవు. ఎందుకు పండుతాయి? మనకు ఉన్నటువంటి నీటినంతా కూడా మనం వృధా చేస్తూనే ఉన్నాం.
ఎప్పుడూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకున్నామా? ఎప్పుడూ సద్వినియోగం చేసుకోవట్లేదు. ఎక్కడ ఎంత వాడాలో అంత వాడకుండానే మనం తద్వారా ఇంకా ఎక్కువగానే మనం వినియోగిస్తున్నామే కానీ నీటిని మాత్రం మనం ఎప్పుడూ కూడా సంరక్షణ చేయట్లేదు. ఇంకా అయితే మనం దాన్ని కలుషితం చేయడానికే ప్రయత్నిస్తాం. ఇంకా గట్టిగా మాట్లాడితే నదుల దగ్గర అంతా కూడా ఎక్కడ లేని చెత్తంతా తీసుకుని వచ్చి ఆ నదుల దగ్గరికి వేసేస్తారు. ఇంట్లో ఉండేటటువంటి చెత్తంతా తీసుకుని వచ్చి నదుల దగ్గరికే వేసేస్తారు. మనం చేసినటువంటి స్నాన సంబంధమైనటువంటివి ఏవైతే ఉన్నాయో, ప్లాస్టిక్ సంబంధమైనటువంటి సోప్స్ కానీ ఇంకొకటి కానీ ఆ నూనె పదార్థాలు కానీ ఏదైతే ఉందో అది మనకు నచ్చలేదంటే తీసుకొని వచ్చి నదుల దగ్గరికి వేస్తూ ఉంటారు. నదీ తీరంలోనే ఇండ్లు కట్టేసుకుంటూ ఉంటాం. ఏ విధంగా నీరు అనేటటువంటిది సంరక్షణ కలుగుతుంది? నీటికి సంరక్షణ కలగదు. చివరిలో మనకు జరగబోయేటటువంటి దారుణం, అనర్థం ఇదే. మనం ఎప్పుడూ కూడా నది దగ్గర మనం ఓషధులను పెంచినప్పటికీ కూడా అది తక్కువ ఫలితాన్ని ఇస్తుంది అని మనకు మహాభారత గ్రంథమే చెబుతోంది. కారణం ఏమిటి? మనమే దాన్ని కలుషితం చేసుకుంటున్నాం. ఆ కలుషితం చేయడానికి మనం ఏ రోజైనా కంకణం కట్టుకున్నామా? కట్టుకోం. ఇంకా వాడి పాటికి వాడు వేసుకుంటున్నాడు, నేనేమో వేయట్లేదు కదా. సరే, అలా ఉన్నప్పటికీ కూడా ఏదైనా సరే తీసి మనం పక్కన పెడతామా? అవకాశం లేదు. ఏదైనా గట్టిగా మాట్లాడితే అది గొడవ జరుగుతుందనేటటువంటి భయంతో మనం పక్కకు వెళ్ళిపోతూ ఉన్నాం. వాస్తవమే, కానీ అది ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి. ఈరోజు బాగానే ఉంటుంది, మనం తీసుకుని వెళ్ళి ఒక డబ్బా వేస్తాం, ఇంకొకటి తీసుకుని వచ్చి ట్రాక్టర్ని తీసుకుని వచ్చి దాంట్లో వేసేస్తాడు. ట్రాక్టర్ కలుషితాన్నంతా కూడా తీసుకుని వచ్చేస్తాడు. దానివలన కలిగేటటువంటి దుష్ప్రయోజనం ఎవరు అనుభవించాలి? మనమే అనుభవించాలి. కాబట్టి మీరు అలా చేయకండి అని దాని యొక్క తాత్పర్యం. ఇంకా ఏం చెప్తున్నారు అని అంటే, శ్రాద్ధే దైవేచ పురుషాః ఏపి నిత్యం ధృతవ్రతాః తేపి లోభ సమాయుక్తాః భోక్ష్యంతిహ పరస్పరం. పితా పుత్రస్య భోక్తా చ పితుః పుత్రస్తథైవ చ అతిక్రాంతాని భోజ్యాని భవిష్యంతి యుగక్షయే. నవ్రతాని చరిష్యంతి బ్రాహ్మణా వేదనిందకాః నయక్ష్యంతి నహోష్యంతి హేతువాద విమోహితాః. నవ్రతాని చరిష్యంతి, వీడు ఎటువంటి వ్రతములను కూడా వీడు ఆచరించడు. ఇంకా ఏ విధంగా అనంటే వేదనిందకాః, నిత్యము కూడా వేదాన్ని నిందిస్తూ ఉండడానికే ప్రయత్నిస్తూ ఉంటారట. వేదంలో చెప్పినటువంటి ధర్మములు ఏవి, మేము చెప్పేటటువంటి ధర్మములు ఏవి, మాకన్నా గొప్పదా వేదము అనేటటువంటి స్థితిలోనే మాట్లాడుతూ ఉంటారట. ఇది సనాతన ధర్మం అనేటటువంటిది ఎవరికీ తెలియకుండా ప్రవర్తింపచేయడానికి అలా ప్రవర్తిస్తూ ఉంటారట. ఇంకా నయక్ష్యంతి, ఏదైనా సరే హోమాలు మనం చేస్తూ ఉంటే యజ్ఞయాగాది క్రతువులను ఏమాత్రం చెయ్యటానికి వాళ్ళు ప్రవర్తించరట. ఇంకా ఏ విధంగా ప్రవర్తిస్తామంట అనంటే నహోష్యంతి, వాడు హేతువాద విమోహితాః, వీడు దేని ద్వారా ఈ విధంగా చేస్తాడు అనంటే ఈ హేతువాదం అంటే ఈ నాస్తికులు ఎవరైతే ఉన్నారో నాస్తికులు చెప్పేటటువంటి ప్రతి వాక్యాన్ని కూడా వాడు వంటబుట్టుకొని, అంటే మనకు చెప్పబడినటువంటి మహర్షులు ఎవరైతే ఉన్నారో ఈ వ్యాస మహర్షి కావచ్చు, ఆశ్వలాయన మహర్షి కావచ్చు, ఆపస్తంభ మహర్షి కావచ్చు, వీరు చెప్పబడినటువంటి ధర్మాలను మనం ఆచరించము. వారెవరో చెప్పబడినటువంటి ధర్మములను మనం వెంటనే పలానావాడు ఈ విధంగా చెప్పారు కదా కాబట్టి మనం దీనికి బానిస అయిపోదాము అని వెంటనే దానిని మనం ఇమిడించుకొని ఆ విధంగానే మనం ప్రవర్తిస్తామే కానీ వేదంలో చెప్పబడినటువంటి ధర్మాన్ని హింసను అరికట్టడం అనేటటువంటిది మనం చేయకుండా ప్రవర్తిస్తాము. తద్వారా కలిగేటటువంటిది హింసనే. అహింస పరమో ధర్మ. చెప్పబడినటువంటి ధర్మములలో అన్ని ధర్మములలో కల్లా ఉత్తమైనటువంటి ధర్మం ఏమిటి అని అంటే అది హింస చేయకుండా ఉండటమే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, వాడెవడో చెబుతున్నాం కదా, వాడికి ఎవడికో కలగట్లేదు కదా అని చెప్పి మనమే కర్రలు తీసుకుంటున్నాం, కొడుతున్నాం. ఇంకా చేతనైతే ఇంకో బస్సులో ఇంకోటో వగైరా మనం తగలబెట్టడానికే ప్రవర్తిస్తున్నామే కానీ ఒక్కసారి మీరు మనసు పెట్టి ఆలోచిస్తే తద్వారా కలిగేటటువంటి ధనక్షయం, ఆర్థిక నష్టం ఏదైతే ఉందో ఆర్థిక నష్టాన్ని కానీ లేదు ప్రాణ నష్టం ఏదైతే ఉందో ప్రాణ నష్టాన్ని కానీ మనం ఏ రోజైనా ఆలోచించామా? అలా ఆలోచించడానికి ఆ క్షణం మనకు మనసు ఒప్పదు. ఏమన్నా అంటే ఇది కలియుగం నాయన, కలియుగంలో ఈ విధంగానే ఉంటారు కాబట్టి మనం ఈ విధంగా ప్రవర్తించడంలో తప్పు లేదు అని తనను తాను గోముఖ వ్యాఘ్రం అంటారు. వ్యాఘ్రం అంటే పులి.
గోవు అని అంటే మనకు తెలిసినదే ఆవు అని. చూడడానికేమో ఆవు ముఖంలా ఉంటుంది, లోపల ఉండేటటువంటి మనస్సు ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఒక క్రూర జంతువు యొక్క ప్రవర్తన, మనస్సు, ఆ చింతన ఏదైతే ఉందో ఆ విధంగా మనం చింతిస్తూ ఉంటామట. ఆ విధంగా ప్రవర్తిస్తే ప్రయోజనమే ఉంది? మన ప్రపంచానికే, మన దేశానికే నష్టం. కాబట్టి ఆ విధంగా మనం ప్రవర్తించకూడదు అని దాని యొక్క తాత్పర్యం. ఇంకా ఏమిటి అని అంటే, నిమ్నే కృషిం కరిష్యంతి యోక్ష్యంతి ధురిధేనుకాహ ఏకాహ జనవత్సాంశ్చ యోజయిష్యంతి మానవాహ. ఆవులను కూడా ఇంకా చివరికి మనం ఏదైనా ఒక దీనిని అంటే మనలో ఉన్నటువంటి సరుకులు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా మోయటానికి చివరికి మనం ఆవును కూడా వినియోగిస్తూ ఉంటామట. బరువైనటువంటివన్నీ కూడా దాని యందు ఉంచి యథావిధిగా దాన్ని కొట్టడం, హింసించడం, చేయడం, అది చేయకపోతే ఇంకాస్త ఆ పై ఎత్తు కర్మ కూడా మనం చేయడానికి సిద్ధపడతామట. ఆ విధంగా మనం చేయకూడదు. ఇంకా ఏ విధంగా అనంటే, పుత్ర పితృవధం కృత్వా పితా పుత్రవధం తథా నిరుద్వేగో బృహద్వాది ననిందాం ఉపలప్స్యతే. ఇంకా ఏ విధంగా ప్రవర్తిస్తారట అనంటే, పిత పితృవధం కృత్వా, పుత్రుడు తండ్రిని చంపేస్తాడట, తండ్రి పుత్రుని చంపేస్తాడట. అలా చంపేసేటటువంటి స్థితికి మన మనస్సు పోయి ఆ తదుపరి ఏమాత్రం వాడికి భావన అంటే అరే మనం ఈ విధంగా చేసేమనేటటువంటి భావన ఏమాత్రం కలగకుండానే వాడు ప్రవర్తిస్తూ ఉంటాడట. అదే చెప్తున్నారు, నిరుద్వేగ, వాడిలో ఎటువంటి ఉద్వేగము ఉండదు. అరే నేను పొరపాటున చేసేసానే అనేటటువంటి స్థితి కూడా ఉండదు, అది వాడికి కామన్ అయిపోయి ఉంటుంది. ఆ విధంగా మనం ప్రవర్తించకూడదు. ఇంకా ఏమట, పైగా బృహద్వాది, వాడు నిత్యము కూడా వాడు చేసినటువంటి తప్పు ఏదైతే ఉందో తప్పును సమర్థించుకోవడానికి గట్టిగా మనతో మాట్లాడుతూ ఉంటాడట, ఆ తప్పును కప్పు పెట్టుకోవడానికి. బృహద్వాది ననిందాం ఉపలప్స్యతే. ఇంకా గట్టిగా మాట్లాడితే అక్కడ చూసేటటువంటి వారు ఎవరూ కూడా వారిని నిందించరట. ఎందుకు నిందిస్తే వాడు మనల్ని తిరిగి ఏం చేసేస్తాడో అనేటటువంటి భయంతో మన వారంతా కూడా బ్రతుకుతూ ఉంటారట. ఆ విధంగా మనం ఉండకూడదు అని దాని యొక్క తాత్పర్యం. ఇంకా ఏ విధంగా మనం ప్రవర్తిస్తాము అని అంటే, భవిష్యతి నిరానందం అనువత్సవం అథో తథా నిష్క్రియం యజ్ఞవర్జితం. ఎప్పుడు కూడా ఆ యజ్ఞములు అంటే యజ్ఞయాగాది క్రతువులు ఏవైతే ఉన్నాయో, ఆ శుభకర్మలు ఏవైతే ఉన్నాయో అవేవి కూడా చేయకుండా మనం నిరానందంగా నిరుత్సవంగా కొనసాగిస్తూ ఉంటామట మన జీవనం. ఇంకా ఏ విధంగా ఉంటాం అనంటే, ప్రాగశః కృపణానాం హి తథా బంధుమతామపి విధవానాంచ విత్తాని హరిష్యంతి ఇహ మానవాః. అబలులు ఎవరైతే ఉన్నారో, మానవులు మనం జీవిస్తూ ఉన్నాం, అందులో భుజబలం కలిగినటువంటి వారు ఉంటారు, బలహీనులు వాళ్ళు ఉంటారు. భుజబలం కలిగినటువంటి వాడు ఏం ప్రవర్తిస్తాడట, వాడు ఏం చేస్తాడట అంటే, బలహీనంగా ఉన్నటువంటి వాడిని ఒక దెబ్బ వేసి వాడి దగ్గర ఉన్నటువంటి ధనాన్నంతా కూడా వీడు అపహరిస్తాడట. ప్రాగశః కృపణానాం హి తథా బంధుమతామపి విధవానాంచ విత్తాని. భర్త లేనటువంటి స్త్రీని ఖచ్చితంగా అందరూ కూడా ఆదరించాలి. అలా ఆదరించకుండా వారిని ఇబ్బంది పెట్టడము, వారి యొక్క ధనాన్ని కూడా వీరు అపహరించడానికి ప్రయత్నిస్తూ ఉంటారట. అలా మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. ఇంకా తద్వారా కలిగేటటువంటి నష్టం ఏదో చెప్తున్నారు ఇప్పుడు. స్వల్ప వీర్య బలాహ స్తబ్ధాహ లోభమోహ పరాయణాహ. జనులు శారీరకంగా ఈ విధమైనటువంటి స్థితి, ఈ విధమైనటువంటి కర్మలను మనం అనుభవిస్తాం కాబట్టే మనకంతా కూడా స్వల్ప వీర్య బలాహ. వాడికి అప్పటి కాలంలో రాముడు ధనుర్బాణం ఎత్తి ఆ విల్లును బట్టి బాణం వేశాడు అంటే ఇప్పుడు కనీసం మనం 10 కిలోల ద్రవ్యాన్ని మనం ఎత్తగలుగుతున్నామా? 15 కిలోల ద్రవ్యాన్ని మనం ఎత్తగలుగుతామా? ఎత్తలేకపోతున్నాం. కారణం ఏమిటి అంటే మనం వీర్య బలాన్ని కోల్పోయాం. స్వల్ప వీర్య బలాహ. ఇంకా ఏ విధంగా దుర్బలులు అవుతారట, ఇంకా ఏ విధంగా ఉంటారట అంటే పరాక్రమహీనులు. ఏ విధంగా ఎదుటివారితో న్యాయంగా పోరాడటానికి మనకెప్పుడూ కూడా మనం హీనులమే అవుతామట. ఆ విధంగా మనం ప్రవర్తించకూడదు అని అర్థం. ఇంకా ఏ విధంగా అవుతామట అంటే చేష్టారహితాహ, లోభమోహాసక్తులు అవుతారు. అంటే ఎప్పుడు కూడా మనం పూర్వం కూడా చెప్పుకున్నాం, లోభము యందు వాడికి ఆసక్తి అనేటటువంటిది ఎక్కువగా ఉంటుందట. అజ్ఞానం అనేటటువంటిది వాడిని నిత్యము కూడా పీడిస్తూ ఉంటుందట.
ఇంకా ఏ విధమైనటువంటి స్థితిని మనం పొందుతాము అని అంటే పరస్పర వధోద్యుక్తా మూర్ఖా పండితమానిన భవిష్యంతి యుగస్యాంతే క్షత్రియా లోకకంటకా. మనల్ని పరిపాలించేటటువంటి అధికారులు కూడా ఖచ్చితమైనటువంటి లోకకంటకా. వాడు లోకకంటకులే అవుతారే కానీ న్యాయంగా పరిపాలించడానికి అవకాశం లేదు. ఈ విధంగా ఉన్నది కాబట్టే ఖచ్చితమైనటువంటి న్యాయాలని ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి, ఆ ధర్మాన్ని తెలుసుకోవాలి, ఎటువంటి వారికి ఇబ్బంది కలగకుండా మనం ప్రవర్తించాలి. ఇక్కడ క్షత్రియా లోకకంటకా, క్షత్రియులు అని చెప్పారు. ప్రస్తుత కాలంలో క్షత్రియులు అంటే అధికారులు ఎవరెవరైతే ఉన్నారో వారే. వారు ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేనున్నాను, నేను నా కింది వాడిని ఎప్పుడూ కూడా తొక్కడానికే ప్రయత్నిస్తూ ఉంటా. నన్ను నా పై అధికారి అలా తొక్కడానికే ప్రయత్నిస్తూ ఉంటాడనమాట. ఆ పై అధికారి అలాగే తొక్కడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. తద్వారా కలిగేటటువంటి నష్టం ఏమిటి, లాభం ఏమిటి? లాభం ఏమాత్రము కూడా ఉండదు. అంతా కూడా తద్వారా కలిగేటటువంటి నష్టమే, దుఃఖమే. ఎప్పుడెప్పుడు వీడు మనకు కీడు చేస్తూ ఉంటాడరా అని మనం వెయిట్ చేస్తూ ఉండాలి, కానీ ధర్మకార్యం చేయడానికి మనకు ఏమాత్రం బుద్ధి అనేటటువంటిది ప్రసరించదు. కాబట్టి మనం ఏం చేయాలి? కుదిరితే వాడికి ధర్మాన్ని మనమంతా కూడా ధర్మాన్ని ఆశ్రయించి వాడికి న్యాయం కలిగేట్టుగా మనం చేస్తే, వాడికి సహాయం చేసినట్లయితే ఈ స్థితే మనకు కలగదు కదా. మనం కూడా సుఖ సంతోషాలతో చక్కగా ఉండొచ్చు కదా. ఈ బీపీ షుగర్లు అనేటటువంటిది మనకు రాకుండా ఉంటాయి కదా. అలా మాత్రం మనం చెయ్యం. ఖచ్చితంగా అలాగే ప్రవర్తిస్తాం, మళ్ళీ దాన్ని తెచ్చుకుంటాం, వైద్యుడి దగ్గరికి వెళ్తాం, వాడికి ఇక్కడ సంపాదించిందంతా కూడా వాడికి అప్పచెప్పేస్తూ ఉంటాం. కర్మఫలం అనేటటువంటిది ఈ విధంగానే ఉంటుంది. కాబట్టి మనం ఈ విధమైనటువంటి స్థితిని మనం పొందుతాము అని శాస్త్రము మనకు చెప్పబడుతోంది. ఇలాంటి విషయాలు ఏవేవైతే ఉన్నాయో ఇంకా చాలా విషయాలను ధర్మాలను మనం తెలుసుకోవడానికి అవకాశం ఉన్నది. అంతటి మహత్తరమైనటువంటి ఈ శ్రీ మహాభారత అంతర్గత వనపర్వంలో నిత్యము కూడా ధర్మాచరణ, ధర్మశ్రవణం ఏదైతే ఉందో దానిని మనం ఏది చెయ్యకూడదో తెలిస్తే ఆటోమేటిక్గా మనకు ఏది చేయాలో తెలిసిపోతుంది. మనకు అదే ఎప్పుడూ కూడా మనం ఆలోచించాలి. ఇది చెయ్యకూడదు, ఇది లోకకంటకం అని అంటే దాన్ని మానేసేయాలి. ఎంత మనకు దాని యందు ఆసక్తి ఉన్నప్పటికీ కూడా దానిని మనం వదులుకోవాలి అని పూర్తి ఈ యుగాంత విషయముల యొక్క సారం. కాబట్టి అంతటి చక్కటి విశేషాలను ఈరోజు మనం తెలుసుకున్నాం. ఆ తదుపరి యథావిధిగా తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వేణుగోపాల గారు మరియు వారి బృందమంతా కూడా గోవిందనామ సంకీర్తన చెగుటకు సిద్ధంగా ఉన్నారు. ఇక మనం గోవిందనామ సంకీర్తన నామశ్రవణం చేద్దాం, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. చక్కగా గోవిందనామ సంకీర్తన మనమంతా కూడా చేసుకున్నాం. ఇప్పుడు చెప్పబడినటువంటి అధర్మ కార్యములు ఏవైతే ఉన్నాయో అవి ఏవీ కూడా మా చేత చేయకుండా నిత్యము కూడా ధర్మ సంరక్షణకు మేమంతా కూడా తోడ్పడేట్టుగా మా బుద్ధి అంతా కూడా దాని యందు ప్రచోదన అయ్యేట్లుగా మమ్మల్ని ఆశీర్వదించండి అని మరి ఒక్క మారు ప్రార్థన చేసుకొని యథావిధిగా 31వ అధ్యాయంలో 26వ శ్లోకం నుండి మనం పారాయణం చేసుకుందాం. నిర్వాణన్నాధిగచ్ఛేయుః జీవేయుః పశుజీవికా విద్యాంతేనైవ యుజ్యేయుః న చార్థం కేచిదాప్నుయుః తపశ్చ బ్రహ్మచర్యం చ యజ్ఞస్వాధ్యాయ ఏవ చ దానమార్జవమేతాని యది స్యురఫలాని వై నాచరిష్యన్ పరే ధర్మం పరే పరతరే చయే విప్రలంభోయమత్యంతం యది స్యురఫలాః క్రియాః ఋషయశ్చైవ దేవాశ్చ గంధర్వాసురరాక్షసాః
ईश्वराः कस्य हेतोस्ते ईश्वराः कस्य हेतोस्ते श्रेयुर्धर्ममादृताः श्रेयुर्धर्ममादृताः फलदन्त्विह विज्ञाय फलदन्त्विह विज्ञाय धातारं श्रेयसि ध्रुवम् धातारं श्रेयसि ध्रुवम् धर्मन्ते व्यचरन् कृष्णे धर्मन्ते व्यचरन् कृष्णे तद्धि श्रेयः सनातनम् तद्धि श्रेयः सनातनम् सनायमफलो धर्मः सनायमफलो धर्मः नाधर्मो फलवानपि नाधर्मो फलवानपि दृश्यन्तेऽपि हि विद्यानाम् दृश्यन्तेऽपि हि विद्यानाम् फलानि तपसां तथा फलानि तपसां तथा त्वमात्मनो विजानीहि त्वमात्मनो विजानीहि जन्म कृष्णे यथा श्रुतम् जन्म कृष्णे यथा श्रुतम् वेत्थ चापि यथा जातः वेत्थ चापि यथा जातः धृष्टद्युम्नः प्रतापवान् दृष्टद्युम्नः प्रतापवान् एतावदेव पर्याप्तम् एतावदेव पर्याप्तम् उपमानं शुचिस्मिते उपमानं शुचिस्मिते कर्मणां फलमाप्नोति कर्मणां फलमाप्नोति धीरोऽल्पेनापि तुष्यति धीरोऽल्पेनापि तुष्यति बहुनापि ह्यविद्वांसः बहुनापि ह्यविद्वांसः नैव तुष्यन्त्यबुद्धयः नैव तुष्यन्त्यबुद्धयः तेषान्न धर्मजं किञ्चित् तेषां न धर्मजं किञ्चित् प्रेत्य शर्मास्ति वा पुनः प्रेत्य शर्मास्ति वा पुनः कर्मणां श्रुतपुण्यानां कर्मणां श्रुतपुण्यानां पापानां च फलोदयः पापानां च फलोदयः प्रभवश्चात्ययश्चैव प्रभवश्चान्त्ययश्चैव देवगुह्यानि भाविनि देवगुह्यानि भाविनि नैतानि वेदयः कश्चित् नैतानि वेदयः कश्चित् मुह्यन्तेऽत्र प्रजा इमाः मुह्यन्तेऽत्र प्रजा इमाः अपि कल्पसहस्रेण अपि कल्पसहस्रेण न स श्रेयोऽधिगच्छति न स श्रेयोऽधिगच्छति रक्ष्याण्येतानि देवानां रक्षाण्येतानि देवानां गूढमाया हि देवताः गूढमाया हि देवताः कृताशाश्च व्रताशाश्च कृताशाश्च व्रताशाश्च तपसा दग्धकिल्बिषाः तपसा दग्धकिल्बिषाः प्रसादैर्मानसैर्युक्ताः प्रसादैर्मानसैर्युक्ताः पश्यन्त्येतानि वै द्विजाः पश्यन्त्येतानि वै द्विजाः न फलादर्शनात् धर्मः न फलादर्शनात् धर्मः शङ्कितव्यो न देवताः शङ्कितव्यो न देवताः यष्टव्यं च प्रयत्नेन यष्टव्यं च प्रयत्नेन दातव्यं चानसूयता दातव्यं चानसूयता कर्मणां फलमस्तीह कर्मणां फलमस्तीह तथैतद्धर्मशासनम् तथैव धर्मशासनम् ब्रह्मा प्रोवाच पुत्राणाम् ब्रह्मा प्रोवाच पुत्राणाम् यदृशिर्वेदकश्यपः यदृशिर्वेदकश्यपः तस्मात् ते संशयः कृष्णे तस्मात् ते संशयः कृष्णे निहार इव नश्यतु निहार इव नश्यतु व्यवस्य सर्वमस्तीति व्यवस्य सर्वमस्तीति नास्तिक्यं भावमुत्सृज नास्तिक्यं भावमुत्सृज ईश्वरं चापि भूतानाम् ईश्वरं चापि भूतानां धातारं मा च वैक्षिप धातारं मा च वैक्षिप शिक्षस्वैनं नमस्वैनं शिक्षस्वैनं नमस्वैनं मा ते भूतानि
భూద్బుద్ధిరీదృశీ మాతే భూద్బుద్ధిరీదృశీ యస్య ప్రసాదాత్ తద్భక్తః యస్య ప్రసాదాత్ తద్భక్తః మర్త్యో గచ్చత్యమర్త్యతాం మర్త్యో గచ్చత్యమర్త్యతాం ఉత్తమాన్ దేవతాం కృష్ణే ఉత్తమాం దేవతాం కృష్ణే మావమంస్థాః కథంచన భావహంస్తాః కథంచన ఇది శ్రీమన్మహాభారతే ఇది శ్రీమన్మహాభారతే వనపర్వాంతర్గత వనపర్వాంతర్గత అర్జునాభిగమన పర్వణి అర్జునాభిగమన పర్వణి యుధిష్ఠిరవాక్యే యుధిష్ఠిరవాక్యే ఏకత్రింశోऽధ్యాయः ఏకత్రింశోऽధ్యాయः. ఇక చక్కగా ఆచార్యుల వారి ద్వారా క్షమాప్రార్థన మొదలుకొని మంగళాంతం ఈ ప్రవచన కార్యక్రమాన్ని మనం పూర్తి చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్జినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.